హెహె, సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తారు కదూ? ఆహా, కొత్తగా బ్యాంక్ మేనేజర్ ప్లేస్లో జాయిన్ అయ్యా. మాయతో పోట్లాడి మరి ఈ ఉద్యోగం సంపాదించా. ఎలాగైనా మంచి పేరు సంపాదించాలి. సార్ సార్ ఏంటి బ్యాంకు లోపల కూడా ముష్టోళ్ళు వస్తారా? నేను ముష్టోని కాదండి. మరెవరు? ముందు లోపలికి రానివ్వండి. రండి రండి, కూర్చోండి. ఇంతకు ముందు ఈ బ్యాంకులో సుబ్రహ్మణ్యం గారు ఉండాలి. ఏమయ్యారు? అతన్ని వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేశారండి. అతని ప్లేస్లో నేను వచ్చా. ఓ అలాగా. ఇంతకు మీకేం కావాలి? అది హెల్ప్ కావాలి. హెల్పా? అవునండి, మా అబ్బాయి బిజినెస్ చేసుకోవడానికి డబ్బులు అడిగాడు. అది మీరు కొంచెం లోన్ ఇస్తే. తీసుకోండి తీసుకోండి, మీ ముందు అందుకే కదా. కానీ ఒక కండిషన్. కండిషనా? మీ వాడు బిజినెస్ చేస్తా అంటున్నాడు కాబట్టి నేనే స్వయంగా మీ వాడిని చూసి పరీక్షించి పరిశోధించి మీ వాడికి స్కిల్స్ ఉన్నాయా లేదా ఆలోచించి చూసి జాగ్రత్తగా పరీక్షించి అప్పుడు మీ వాడికి లోన్ ఇవ్వాలా లేదా అనేది డిసైడ్ అవుతా. సరేనండి, మీ ఇష్టం. మీ అడ్రస్ రాసివ్వండి. సరే, ఓకే. రే, నేను మీకు విషయం చెప్తాను రా. చెప్పరా? మొన్న మా తాత వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా. ఇప్పుడు మళ్ళీ వెళ్తావారా? నీకు డైలాగులు లేవు, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ అని ఎన్నిసార్లు చెప్పాలరా? ఇప్పుడు ఏమంటావురా? ఈసారి నీ ముత్తాత ఇంటికి వెళ్తావా? లేదురా, అక్కడికి వెళ్ళలేను. ఎందుకురా? ఎందుకంటే మా ముత్తాత చనిపోయాడు కాబట్టి. ఇప్పుడు ఏమంటావురా? మా తాత వాళ్ళ ఇంటి పక్కన ఒక ఫ్యామిలీ ఉందిరా. అయితే ఆ ఫ్యామిలీ ఇంటికి కొంతమంది చుట్టాలు వచ్చారు. సరే, చుట్టాలు వచ్చారు కదా, చూసి వెళ్తారు అనుకుంటే ఒక రోజైనా వెళ్ళలేదు, 2 రోజులైనా వెళ్ళలేదు. కొంపదీసి వీళ్ళు వెళ్ళట్లేదని వాళ్ళే వాళ్ళ ఇంటిని వీళ్ళకి రాసి వీళ్ళే పోయారా? కాదురా, సరే అని వాళ్ళని ఎలాగోలా భరిద్దాం అనుకున్నాడు. ఒకరోజు కానిస్టేబుల్ వచ్చాడు. ఎందుకురా? మీ ఇంటికి చుట్టాలు వచ్చారు కదా, చూడాలి అన్నాడు. సరే అని వాళ్ళందరినీ చూపించాడు. అందులో నుంచి ఒకరిని పట్టుకొని వీడు దొంగ అని వాడిని పట్టుకొని వెళ్ళాడురా. ఏంట్రా, ఇంటికి ఎవరొచ్చారో కూడా తెలియనంత రాసి మర్యాదలు చేశారా? ఉండరా బాబు. రే, అంకుల్ అడ్రస్ చెప్పరా. ఎందుకురా? రోజు మా ఇంట్లో గోల భరించలేకపోతుండ్రా. అంకుల్ ఎవరో మంచోళ్ళ ఉన్నారు. నేను కూడా చుట్టాల బ్యాచ్ లో జాయిన్ అయిపోతా. ఏం చక్క? అంత లేదు. ఎందుకు రామమ్మ? ఈ దెబ్బతో ఆ అంకుల్ ఇంకెవ్వరిని ఇంటికి రానివ్వడం లేదు. ఇది కూడా మిస్ అయింది. రే, ఫోన్ వస్తుంది, చూద్దాం ఆగు. ఇదేంటి మా నాన్న ఫోన్ చేస్తున్నాడు? హలో. హలో, ఎరా ఎక్కడున్నావు? నాన్నగారు ఇక్కడే కంబైన్ స్టడీస్ చేసుకుంటున్నాం. అబ్బచ్చా, అయితే ఏం చదువుతున్నావురా? అది నాన్న ఎకనామిక్స్. అవునా? అయితే నీ బుక్స్ ఎక్కడ ఉన్నాయరా? ఇక్కడే నా దగ్గరే. మరి నా దగ్గర ఉందేంట్రా? స్వాతి వీక్లీ బుక్కా? నాన్నగారు మీరెప్పటి నుంచి చదువుతున్నారు? ఏడ్సావు వేదవా, అర్జెంటుగా నువ్వు నీ తొట్టి గ్యాంగ్ ఇంటికి రావాలి. ఇది నా ఆజ్ఞ, అంతే. ఏమోరా, అర్జెంటుగా మనందరిని ఇంటికి రమ్మంటున్నాడు. మళ్ళీ ఏం చేసావురా? రే, మీరు కూడానా? ఎవరికేం తెలుసురా ఏ పుట్టలో ఏ పావుందో. అంతేలేరా, మిమ్మల్ని నా ఫ్రెండ్స్ అనుకున్నాను నేను. బాబు, అదే ఎక్స్ప్రెషన్స్. పదా వెళ్దాం. ఓకేరా, ఫ్రెండ్స్ రా మీరు. అతను రమ్మన్నాడు కదా, ఇక్కడ వెయిట్ చేద్దాం బస్ కోసం. ఇంతకీ అతను ఇంటికాడ ఉన్నాడో లేదో ఒకసారి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేద్దాం. ఇదేంటి బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేస్తున్నాడు, లేపుదా. హలో. హలో, నేను బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నానండి. నేను మీ ఇంటికి వస్తున్నాను ఇప్పుడు. ఓకేనండి, ఓకే, నేను వెయిట్ చేస్తున్నాను. నేను ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. రండి సార్, రండి. ఓకే సార్, మా అడ్రస్ మీ దగ్గర ఉంది కదా? ఉందండి. అయితే నేను మీకోసం వెయిట్ చేస్తాను, రండి. ఓకే ఓకే. వానికి వచ్చి పాడుకుందాం రా.
అదే చూస్తున్నానరా, ఏంటి ఇంత సప్పగా సాగుతుందని. దొరకాడు బకరా. రే వద్దురా. రే నీకు డైలాగులు లేవు, ఓన్లీ ఎక్స్ప్రెషన్సే. ఏం చేద్దాంరా? ఒక పని చేద్దాం. హే, ఏంటి? వాణ్ణి మీ నాన్నలాగా కొంచెం ప్రాంక్ చేద్దాం రా. ఆ? నాన్ననా? అవునరా నాన్న. తేడా అవుద్దేమో. రే తేడాలు మనకేమైనా కొత్తనారా? ముందు యుద్ధంలోకి దూకుదాం, తర్వాత సంగతి తర్వాత. అంతేనటవా? అంతే. అయితే పదరా. బస్సు ఎక్కడా? వీళ్ళేంటి తేడాగా ఉన్నారు? అంకుల్ టైం ఎంత అవుతుంది? 11:30 బాబు. పదండి నాన్న, మన ఇంటికి వెళ్దాం. నాన్న? అవును నాన్న. ఏంటి అంకుల్ కొత్తగా అడుగుతున్నారు? అసలు ఎవర్రా మీరంతా? నాన్న. రే ఇంకోసారి నాన్న అంటే చంపేస్తాను. చంపేయండి నాన్న, చంపేయండి. ఆఫ్టర్ ఆల్ బిర్యానీలో లెగ్ పీస్ రాలేదని నేను అడిగినందుకు ఇంట్లో నుంచి అలిగి బయటకు వచ్చేసావు. నేనా? నిన్ను వెతుక్కుంటూ మేమందరం వస్తే నన్నే చంపేస్తాను అంటావా? చంపేయండి నాన్న, చంపేయండి. అబ్బా ఏం యాక్టింగ్ గిర్దరిస్తున్నావురా? ఏయ్ ఎవరా నువ్వు? ఆఫ్టర్ ఆల్ లెగ్ పీస్ కోసం సొంత కొడుకునే ఎవరు నువ్వు అంటావా? ఛీ, అబ్బే ఇదేం బాగాలేదయ్యా. నిజంగా అతను ఎవరో నాకు తెలియదండి. నాన్న కావాలంటే నా లెగ్ పీస్ కూడా నీకే ఇచ్చేస్తాను. దయచేసి ఇంటికి రాను నాన్న, రోడ్డు మీద అందరు చూస్తున్నారు. రే ఇంకోసారి నాన్న అన్నామంటే నీ పీక పీసుకేస్తా. నాన్న నువ్వు ఇప్పుడు ఇంటికి రాకపోతే నేను మా ఫ్రెండ్స్ ఇక్కడే రోడ్డు మీద కూర్చుంటాం. హే, ఎవర్రా మీరంతా? మీకు ఏమైనా డబ్బులు కావాలా చెప్పండి. నాన్న మన బంధాన్ని ఇలా డబ్బులతో పోలుస్తున్నావేంటి నాన్న? రండి నాన్న ఇంటికి వెళ్దాం. రే చంపేస్తా ఇంకోసారి నాన్న అన్నావంటే. చూసారా అంకుల్, ఆఫ్టర్ ఆల్ లెగ్ పీస్ కోసం ఇంత రాద్ధాంతం చేస్తున్నాడు మా నాన్న. సాటి భారతీయ పౌరుడికి అన్యాయం జరుగుతుంటే ఇలా మౌనంగా మీరు చూస్తుంటారా అంకుల్? ఈ అన్యాయాన్ని మీరు ప్రశ్నించరా? మీరు మౌనాన్ని వీడండి. మీకు ఇచ్చిన డైలాగులు చెప్పి మీరు వెళ్ళిపోండి, మళ్ళీ రాకండి. ఏయ్ ఏంటయ్యా, ఇందాక నువ్వు చూస్తున్నాను, సిగ్గేయట్లేదా? ఆ బాబుని చూడు ఎంత అమాయకంగా ఉన్నాడో. మర్యాదగా ఇంటికి తీసుకెళ్తావా లేదా ఏ కీలుకు ఆ కీలుకి ఇచ్చేయమంటావా? అబ్బో చుట్టుపక్కల జనాలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కనుక మనం తగ్గకపోతే ఒక్కొక్కడు లెగ్ పీసుల్లాగా నన్ను పీక్కొని తినేస్తారు. ఇప్పుడు ఏం చేద్దాం? అబ్బే మీకు ఎందుకండి సమస్య? లెగ్ పీసే కదా, ఇంకోటి కొనుక్కుంటే వస్తుంది. నేను మా వాడితో వెళ్తాను కానీ మీరు దయచేయండి. మంచిది. అది లెక్క. ఏ బాబు, మళ్ళీ ఏదైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నాకు చెప్పు, నేను ఇక్కడే ఉంటా. వీని లెగ్ పీస్ చేసుకొని తినేస్తా. ఓకే అంకుల్. బాబు మీరు వెళ్ళండి నాయన. ఓకే అంకుల్. అంకులా? అదేంట్రా ఇందాక నాన్న అన్నావు? ఇప్పుడు వీడిని మీ కొడుకుగా భావిస్తారా? చిచ్చి, అసలు వీడిని ఎవరైనా అలా భావిస్తారా? అందుకే అంకుల్. అవును అంకుల్. థ్యాంక్స్ అంకుల్, కోఆపరేషన్ చేసినందుకు. ఉంటా మరే, బాయ్. ఓకే అంకుల్ మరి. రే ఉండండి రా. చా మొత్తం టైం ఎంత వేస్ట్ అయింది. విధవలు వీళ్ళని కాదు వీళ్ళ నాన్న అనాలి ఇలా రోడ్డు మీదకి వదిలేందుకు. అయ్యో ఇప్పుడు ఎలా లేట్ అయింది, తొందరగా వెళ్ళాలి. ఇదిగోండి ఇదిగోండి. ఏంటండి బాగా లేట్ అయింది, దారిలో బస్సులు రాలేదా ఏంటి? ముందెళ్ళి కూర్చుందామా? రండి సార్ రండి. అబ్బా ఈ కాలం కుర్రోళ్ళకి బాగా ఎక్స్ట్రాలు ఎక్కువయ్యాయండి. ఏమైందండి? ఇందాక వస్తుంటే దారిలో బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇందులో కొంతమంది నా దగ్గరకు వచ్చారు. సరే టైం ఎంత అని అడిగారు. సరే టైం అడిగారు కదా అని టైం చెప్పాను, అంతే. అందులో ఒకడు కోత ముఖం వేసుకొని నన్ను నాన్న నాన్న అని పిలిచాడు. అయ్యో మరి తర్వాత ఏమైందండి? అంతే నా తలప్రాణం తోక్కొచ్చిందండి. అరే వాడు నా కొడుకు కాదు ముర్రో అంటే చుట్టుపక్కల వాళ్ళు వినరే. అవునండి, పక్కన ఉన్న వాళ్ళు సంకనాకపోతుంటే చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. అదే సహాయం చేయమంటే మాత్రం ఒక్కడు రాడు. కానండి అందులో నన్ను నాన్న నాన్న అని పిలిచిన ఆ కోతి మొక్క కూడా నాకు దొరకాలి. అయినా వాళ్ళని ఎందుకండి అలా వదిలేశారు? నేనెక్కడ వదిలేశానండి? వచ్చారు, టైం అన్నారు, నాన్న అన్నారు, అంకుల్ అన్నారు, బాయ్ అన్నారు, అంతే. అయినా మా వాడు అలాంటి వాడు కాదులేండి. అన్నట్టు మీ వాడేడండి? అదిగోండి మాటలోనే వచ్చేసాడు. రే నువ్వు డబ్బులు అడిగావు కదా, అందుకని బ్యాంకుకు వెళ్ళి లోన్ అడిగాను.
కానీ ఆయన స్వయంగా నిన్ను చూడాలి అన్నారు. అప్పుడే లోన్ ఇస్తాను అన్నాడు. అందుకే బ్యాంక్ మేనేజర్ ఇంటికి వచ్చాడు. ఇదిగో ఆ బ్యాంక్ మేనేజర్. వాళ్ళ నా ఆస్తే అంకుల్. రే ఏంట్రా నమస్తే చెప్పకుండా అలాగే ఉండిపోయావు? నమస్తే సార్. ఇతనేనా మీ సుపుత్రుడు? చూసారా సార్, మా వాడిని చూడగానే ఆటోమేటిక్గా మీరు మా వాడిని సుపుత్రుడు అని గౌరవంగా పిలుస్తున్నారు. ఎంతైనా మా వాడు గ్రేట్ సార్. మీవాడు కాదండి, మావాడు. మావాడు కాదా, మీవాడా? అదేలా? ఎందుకంటే ఈయనే నా సుపుత్రుడు. ఏంటండి మీరు అనేది? ఏదో గౌరవంగా సుపుత్రుడు అన్నంత మాత్రాన ఏకంగా మీకు కొడుకు అంటున్నారు. అతన్నే అడగండి, ఏంట్రా అతను అనేది? అవును నాన్న, ఆయనే మా నాన్న. మరి నేనేమనరా? కాదు కాదు, మీరే మా నాన్న. రే అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా, నాకేం అర్థం కావట్లేదు. హలో, నేను చెప్తా. ఇందాక బస్టాండ్లో నన్ను నాన్న అని ఏడిపించాడని చెప్పాడు కదా, వాడెవడో విధవ గురించి మళ్ళీ ఎందుకు సార్? ఆ విధవే ఈ విధవ. నీ ముఖానికి లోన్ కావాలరా? లోను సచ్చు ముఖమోడా. నాన్న నాన్న నాన్న. సార్ ఇంతకీ లోను. అసలు నువ్వు ఇంత ఎదవ ఎలా అయ్యావయ్యా? ఇంత జరిగాక కూడా లోన్ కావాలని అడుగుతున్నావా? నీకు లోను లేదు, లొట్టాపీస్ లేదు. ఇంకెప్పుడు బ్యాంకు ముఖం రాకండి. రే అది